జై శ్రీరామ్. రామాయణంలోని యుద్ధకాండని విన్నా చదివినా ఆ శ్రీరాముని ఆశీస్సులతో మీరు చేపట్టిన ఏ కార్యంలోనైనా జయాన్ని పొందుతారు. శ్రీమద్ రామాయణము యుద్ధకాండ 32వ అధ్యాయము. ప్రశాంతంగా కూర్చుని మనసులో రాముని తలుచుకుంటున్న సీతకు ఇదంతా కలలాగా అనిపించింది. ఎదురుగా పడి ఉన్న రాముని ఖండిత శిరస్సు ధనుర్బాణములను చూసింది. నాడు హనుమంతుడు వానరసేనా నాయకుల గురించి సుగ్రీవుని గురించి ఏమి చెప్పాడో అవే రావణుడు కూడా చెప్పడం గమనించింది సీత. రాముని శిరస్సు వంక చూసింది. సంవత్సరాల తడబడి పరిచయం ఉన్న ముఖం రామునిది. ఆ కళ్ళు, ముఖము, నుదురు అవన్నీ చూసి ఆ శిరస్సు రామునిదే అని నిర్ధారించుకుంది. సీతకు దుఃఖం ముంచుకొచ్చింది. తట్టుకోలేకపోయింది. వలవలా ఏడ్చింది. ఇన్ని ఆపదలకు కారణమైన తన అత్తగారు కైకను నిందించింది. అమ్మా కైకమ్మ తల్లి, నీ కోరిక తీరిందా? రాముని అయోధ్యలో లేకుండా చేద్దామని అనుకున్నావు. తుదకు ఈ లోకంలోనే లేకుండా పోయాడు. నీవు మమ్ముల్నే కాదు, ఇక్ష్వాకు వంశమనే నాశనం చేశావు. నాకు రామునికి నారచీరలు ఇచ్చి అడవులకు పంపావు. నేను నా రాముడు నీకేం అపకారం చేశాము? నీవు అరణ్యములకు పంపబట్టి కదా నాకు రామునికి ఇన్ని కష్టాలు వచ్చి పడ్డాయి అని దీనంగా విలిపించింది. తన పాచిక పారినందుకు రావణుడు లోలోపల సంతోషిస్తున్నాడు. పైకి మాత్రం గంభీరంగా ఉన్నాడు. సీత ఒక్కసారి రాముని శిరస్సు వంక చూసింది. ఓ రామా, అజేయుడువైన నీవు ఈనాడు ఈ మాదిరి దిక్కులేని చావు చచ్చి నన్ను కూడా జీవోత్సవాన్ని చేశావా? వైధవ్యాన్ని నాకు అంటగట్టావా? భార్యలో ఏదైనా దోషం ఉంటే భర్త భార్య కంటే ముందు మరణిస్తాడు. నాలో ఏదో లోపం ఉండబట్టే నీవు ముందుగా మరణించి నన్ను విధవరాలిగా చేశావు. నన్ను రక్షించడానికి వచ్చి నువ్వు చంపబడ్డావా రామా? ఎంతోమంది జ్యోతిష్కులు నీకు పూర్ణాయుర్ధాయం ఉందని చెప్పారు. కానీ నీవు అల్పాయుష్కుడు అని తెలుసుకోలేకపోయారు కదా. ఆ జ్యోతిష్కుల మాటలు అసత్యములు చేసి వెళ్ళిపోయావా? రామా, కాలాతీతుడువైన నిన్ను కూడా కాలం కాటేసిందా రామా? రామా, నీవు ఎంతో పరాక్రమవంతుడివే. నీకు ఎన్నో ఉపాయములు తెలుసు కదా. మరి ఈ మాదిరి శత్రువుల చేతికి చిక్కి ఎలా హతమయ్యావు రామా? భయంకరమైన మృత్యుదేవత నిన్ను నా నుండి బలవంతంగా లాక్కుని పోయిందా? రామా, ఎదురుగా ఉన్న నన్ను విడిచిపెట్టి భూదేవుని కౌగిలించుకుని శాశ్వతంగా నిద్రిస్తున్నావా? రామా, ఈ ధనుస్సును నీవు ఎల్లప్పుడూ భక్తితో పూజించేవాడివి. అటువంటి ధనుస్సు కూడా నిన్ను రక్షించలేదా? నీవు ఈ పాటికి నీ తండ్రిగారి దశరథుణ్ణి కలుసుకుని ఉంటావు కదా. రామా, ఓ రామా, మనిద్దరికీ బాల్యంలో ఉండగానే వివాహమైంది. ఇంతకాలం ఇద్దరం కలిసిమెలిసి ఉన్నాము. ఈనాడు నన్ను ఒంటరిగా వదిలిపెట్టిపోయావా? రామా, మౌనంగా ఉన్నావెందుకు? మాట్లాడు. నీ సీతకు బదులు చెప్పు. మన వివాహ సమయంలో నా చేతిని పట్టుకుని జీవితాంతం నన్ను వదిలిపెట్టనన్నావు. నాతోనే ఉంటానన్నావు. ధర్మాచరణం చేస్తానన్నావు. అవన్నీ మర్చిపోయి ఒంటరిగా వెళ్ళిపోయావా? నన్ను కూడా నీతో తీసుకుని వెళ్ళు. రామా, ఎప్పుడూ మంగళప్రదంగా ఉంటూ సకలాభరణములతో శోభిల్లే నీ శరీరము ఇప్పుడు యుద్ధభూమిలో మృగములకు ఆహారంగా మారిందా? రామా, నీవు ఎన్నో యజ్ఞయాగాలు చేశావు కదా, దాన ధర్మములు చేశావు. కానీ ఈనాడు నీ శరీరం అంతిమ సంస్కారానికి కూడా నోచుకోలేదు కదా. అనాథ ప్రేతంలాగా మిగిలిపోయింది. రామా, నీ తల్లిగారు కౌసల్య నుండి అనుమతి తీసుకుని అయోధ్య నుండి మనము ముగ్గురము అరణ్యములకు వచ్చాము. కానీ ఇప్పుడు లక్ష్మణుడు ఒక్కడే తిరిగి అయోధ్యకు వెళ్తున్నాడు. కౌసల్య నీ గురించి అడిగినప్పుడు నిన్ను నీ సైన్యమును శత్రువులు వధించారు అని చెబుతాడు లక్ష్మణుడు. నీవు నీ శత్రువులతో చంపబడ్డట్టు, నేను ఇక్కడ రాక్షసుల మధ్య ఉన్నట్టు తెలిసి కౌసల్య జీవించలేదు. ఓ రామా, నా కోసం 100 యోజనముల సముద్రము దాటిన నీవు విధి వక్రించి కేవలం ఆవు గిట్టంత చిన్న కుంటలో పడి మరణించినట్టు మరణించావు కదా. రామా, నా కొరకు నీవు ఇంత దూరం వచ్చి ఇక్కడ అకాల మృత్యువుకు గురైనావు. నేను నీ పాలిట మృత్యుదేవతనయ్యాను. రామా, ఓ రామా, నేను నీ భార్యనై ఉండి కూడా నీతో పాటు ఎన్నో పుణ్యకార్యములు చేసి కూడా ఈనాడు ఇటువంటి దుఃఖములు అనుభవిస్తున్నానంటే నేను ఏనాడో ఘోరమైన పాపములు చేసి ఉంటాను. ఆ పాప ఫలము అనుభవిస్తున్నాను అని పరిపర విధాల దుఃఖించింది సీత. తల ఎత్తి రావణుని వంక చూసి, ఓ రావణా, రాముడు లేని సీత లేదు. రాముడు మరణించగానే సీత కూడా మరణించింది. ఈ శరీరం మాత్రం మిగిలి ఉంది. ఈ శరీరాన్ని ఖండించి నన్ను రామునితో కలుపు. ఓ రావణ, నా రాముని శరీరాన్ని కూడా తెప్పించి నా శిరస్సును రాముని శిరస్సుతోనూ నా శరీరాన్ని రాముని శరీరంతోనూ కలుపు. నేను స్వర్గంలో నా రాముణ్ణి కలుస్తాను అని ఏడుస్తూ అంది సీత. ఇదంతా రావణుడు చూస్తున్నాడు, వింటున్నాడు. ఇంతలో ఒక రాక్షస భటుడు రావణుని వద్దకు వచ్చి ఇలా అన్నాడు. జయము జయము మహారాజా, సర్వసైన్యాధిపతి ప్రహస్తుల వారు వచ్చి ఉన్నారు. తమరి దర్శనం కోరుతున్నారు అని పలికాడు.
వెంటనే రావణుడు అక్కడి నుండి వెళ్ళిపోయాడు. రాజసభ ఏర్పాటు చేశాడు. ప్రహస్తుని వలన యుద్ధరంగ విశేషాలు తెలుసుకున్నాడు. ఏ క్షణంలో అయినా యుద్ధం ప్రారంభం కావచ్చు అని తెలుసుకున్నాడు. సైన్యాధిపతులందరికీ ఈ విధంగా ఆజ్ఞలిచ్చాడు. సైన్యాలను సిద్ధం చేయండి, యుద్ధబేరీలు మోగించండి, సైన్యములను తరలించండి, యుద్ధం ఎక్కడ ఎవరితో అని ఎవరికీ చెప్పవద్దు అని పలికాడు. రావణుని సైన్యాధిపతులు రావణుని ఆజ్ఞలను అమలుపరిచారు. శ్రీమద్ రామాయణము యుద్ధకాండ 32వ అధ్యాయము సంపూర్ణము. హరి ఓం తత్సత్.